Welcome to MK Prime Studies. So this is top daily dose for 21st series for law set preparation. సో లాస్ట్ సెట్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇది 21st సిరీస్ అండి. అండ్ ఎవరైతే లాస్ట్ సెట్ ప్రిపేర్ అవుతున్నారో ఫ్రమ్ తెలంగాణ అండ్ ఏపీ వాళ్ళకి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఆఫ్టర్ దిస్ ఉగాది నెక్స్ట్ ఫిబ్రవరి దట్ ఈస్ ఏప్రిల్ సెకండ్ నుండి మేము న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. 2nd ఏప్రిల్ నుండి న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాము అండ్ అది ఫైనల్ బ్యాచ్ లైవ్ క్లాసెస్కి ఫైనల్ బ్యాచ్ అనమాట. ఓకే ఫాలోయింగ్. సో ఇంకేదైనా బ్యాచ్ ఉంటే కనుక అది ఆ తర్వాత అనౌన్స్ చేస్తాం. ఇప్పట్లో అయితే మాత్రం 2nd ఏప్రిల్కి స్టార్ట్ చేస్తున్నాం అనమాట. అండ్ ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ కాంటాక్ట్ అస్. ఓకే ఫాలోయింగ్. సో లెట్స్ స్టార్ట్ ద సిరీస్ హియర్. సో కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫస్ట్ క్వశ్చన్. The Government of India has decided to discontinue the gold monetization scheme for medium and long term deposits from GMS అనే ఒక స్కీమ్ ఉందండి. గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్. ఇది 2015లో స్టార్ట్ చేశారు. ఇట్ వాస్ ప్రపోజ్డ్ బై మన్మోహన్ సింగ్ గారు, ఎక్స్ ప్రైమ్ మినిస్టర్. మన రీసెంట్లీ ఆయన 26 డిసెంబర్ 2024 రోజున చనిపోయారండి. మన మాజీ ప్రధానమంత్రి. ఆయన ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో 2004 నుండి 2014 కాలంలో ఆయన ప్రధానమంత్రిగా చేశారు. ఆ టైంలో ఆయన జిఎంఎస్ స్కీమ్ని ప్రపోజ్ చేశారనమాట. అదేంటంటే మన దగ్గర ఉన్న బంగారాన్ని బ్యాంక్లో డిపాజిట్ చేసుకోవచ్చు. చేయడమే కాక దానిపైన ట్రాన్సాక్షన్స్ కూడా చేయొచ్చు. అంటే స్టాక్ మార్కెట్లో స్టాక్స్ని మనం ఎలా అయితే పర్చేస్ చేస్తామో అలా జిఎంఎస్ ద్వారా గోల్డ్ స్టాక్స్ని మనం పర్చేస్ చేయొచ్చు అనమాట. ఓకే సో గోల్డ్ సర్టిఫికెట్ని మనం పొందొచ్చు. దానిపైన మనం ట్రేడింగ్ కూడా చేసే అవకాశం ఉంటుంది. అదే జిఎంఎస్. దాంతో పాటుగా మన దగ్గర ఉన్న ఓల్డ్ గోల్డ్ని ఓకే ఆర్ ఎనీ అదర్ న్యూ గోల్డ్ ఏదైనా కావచ్చు. సో గోల్డ్ని మనం బ్యాంక్లో డిపాజిట్ చేసి దానిపైన వడ్డీ కూడా పొందొచ్చు అన్నమాట. అయితే దీని వెనకాల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇండియాలో పాత బంగారం చాలా ఉంది. అండ్ ఇండియా అంటేనే చాలా వరకు బంగారంపై మక్కువ చూపిస్తూ ఉంటారు. మన వరకు వచ్చిన తర్వాత ఆర్నమెంట్ గోల్డ్ అధికంగా యూస్ చేస్తాం అన్నమాట. నెక్లెస్లని, చైన్లని, ఫాలోయింగ్. సో డిఫరెంట్ జ్యువెలరీగా దీన్ని యూస్ చేస్తుంటాం. కానీ ప్రపంచ దేశాలు గోల్డ్ ఈజ్ లైక్ అ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. మనం అవసరానికి తగ్గ ఓకే గోల్డ్ని ఉంచుకోవాలి. సో మిగతా గోల్డ్ని మనము ట్రాన్సాక్షన్స్ కింద వాడుకోవాలనే ఉద్దేశము అదర్ కంట్రీస్లో ఉంటుంది. ఇండియాకి వచ్చిన తర్వాత గోల్డ్ని ట్రాన్సాక్షన్స్ కింద వాడకూడదని, ఓన్లీ ఒంటిపై బంగారంగా మాత్రమే చూడాలని, అది లక్ష్మీదేవికి సమానం అని చెప్పేసి మనం భావిస్తూ ఉంటాం. కానీ ఇతర దేశాలలో గోల్డ్ ఈజ్ జస్ట్ లైక్ ఏ మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. అవసరం ఉన్నప్పుడు గోల్డ్ని తాకట్టు పెట్టడము, లేకపోతే అమ్మేయడము, లేకపోతే కొనుక్కొని దాన్ని సేవ్ చేసుకోవడం ఇలాంటి చేస్తూ ఉంటారనమాట. సో మనలాగా గోల్డ్ పైన అధికంగా మక్కువ అయితే చూపించారనమాట. ఓకే ఫాలోయింగ్. సో ప్రపంచంలో గోల్డ్ ట్రాన్సాక్షన్స్ పర్ డే ఎవ్రీడే జరుగుతూ ఉంటుందండి, క్రూడ్ ఆయిల్ ట్రాన్సాక్షన్స్ లాగా. ఓకే అయితే ఇలా గోల్డ్పై మక్కువని తగ్గించాలి, గోల్డ్ని బయటికి తీసుకురావాలి, దాని ద్వారా ట్రాన్సాక్షన్స్ చేయాలి. ఎందుకంటే ఇండియాలో ప్రస్తుతానికి సెకండ్ లార్జెస్ట్ ఇంపోర్ట్ ఐటమ్, రెండవ అతిపెద్ద దిగుమతి ఐటమ్ అని ఉందంటే అది గోల్డే. ఫస్ట్ క్రూడ్ ఆయిల్ అండి, సెకండ్ గోల్డ్. ఓకే క్రూడ్ ఆయిల్ ఎలానో మనం దిగుమతిని ఆపలేం, ఎందుకంటే అది నిత్యావసర వస్తువుగా మారిపోయింది. వితౌట్ క్రూడ్ ఆయిల్, వితౌట్ పెట్రోల్, డీజిల్ మనము ఈరోజు మన జీవితాన్ని ఊహించుకోలేము అనమాట. ఎందుకంటే అది ట్రాన్సాక్షన్స్లో, ట్రాన్స్పోర్టేషన్లో భాగంగా మారిపోయింది కాబట్టి. కానీ గోల్డ్కి వచ్చిన తర్వాత there is a possibility of decreasing the levels of imports. ఓకే ఫాలోయింగ్. సో సుంకాలు పెంచడము, ఎక్సైజ్ ట్యాక్స్ లాంటిది పెంచడము చేసి గోల్డ్ని ఓకే ఫాలోయింగ్స్ ఇంపోర్ట్స్ తగ్గించుకునే అవకాశం ఉంది. ఎందుకు వచ్చిన గోల్డ్ ఇండియాలో స్టక్ అయిపోతుంది, బీరువాలలో దాచిపెట్టుకుంటున్నారు, లేకపోతే ఒంటిపైన వేసుకొని తిరుగుతున్నారు. కానీ దీన్ని మానిటరీ బేసిస్గా ఎవరు యూస్ చేయట్లేని ఉద్దేశంతో ఓకే సో జిఎంఎస్ స్కీమ్ తీసుకొచ్చారు మన్మోహన్ సింగ్ గారు. ఆ తర్వాత వచ్చిన నరేంద్ర మోడీ గారు దీన్ని ఏం చేశారు, ఓకే ఫాలోయింగ్. సో జిఎంఎస్ స్కీమ్ని పూర్తిగా ఇంప్లిమెంట్ చేయడం స్టార్ట్ చేశారు 2015లో. ప్రస్తుతానికి బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 91,000 రూపీస్ ఫర్
10 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్, ఒక తులానికి 91,000 రూపాయలు చెల్లించాల్సిన పరిస్థితి అనమాట. సో ఈ సమయంలో జిఎంఎస్ స్కీమ్ని రద్దు చేశారు, స్టాప్ చేశారు. ఓకే, అది పూర్తిగా స్టాప్ చేయలేదండి. ఎందుకంటే ఆల్రెడీ పెట్టుబడిదారులు ఉంటారు, సేవింగ్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు, వాళ్ళ మెచ్యూరిటీ పూర్తయ్యేంత వరకు ఇది కంటిన్యూ అవుతుంది. అయితే అది ఓన్లీ స్మాల్ టర్మ్ డిపాజిట్స్ వరకు మాత్రమే కంప్లీట్ అవుతుంది అనమాట. ఓకే, అంటే ఆ టర్మ్ కంప్లీట్ అయ్యేంత వరకు కంటిన్యూ అవుతుంది. కానీ ప్రస్తుతానికి మీడియం అండ్ లాంగ్ టర్మ్ డిపాజిట్స్ ఆఫ్ గోల్డ్ని స్టాప్ చేశారు. ఏ రోజు నుండి స్టాప్ చేశారంటే ఆన్సర్ 26 మార్చ్ 2025. 26 మార్చ్ 2025 నుండి జిఎంఎస్ఎస్ స్కీమ్ని రద్దు చేయడం జరిగింది. ఓకే, ఫాలోయింగ్. సో మీడియం టర్మ్ అండ్ లాంగ్ టర్మ్ డిపాజిట్స్ని రద్దు చేశారు. ఓన్లీ షార్ట్ టర్మ్ డిపాజిట్స్ మాత్రమే రన్ అవుతుంది, అది కూడా అంటిల్ దేర్ మెచ్యూరిటీ. సో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దీన్ని క్లారిఫై చేసేసింది. ఓకే, అండ్ జిఎంఎస్ఎస్ స్కీమ్ 2015లో స్టార్ట్ చేశారు, నవంబర్ 2015లో దీన్ని. ఓకే, ఫాలోయింగ్. సో చట్టబద్ధత తీసుకొచ్చారనమాట. సెకండ్ క్వశ్చన్, విచ్ కంట్రీ టాప్స్ ది వరల్డ్ హ్యాపీనెస్ ర్యాంకింగ్స్ ఫర్ ది 8th కన్సిక్యూటివ్ టర్మ్ ఆర్ కన్సిక్యూటివ్ ఇయర్? వరుసగా 8 సంవత్సరాలుగా వరల్డ్ హ్యాపీనెస్ ర్యాంకింగ్స్లో మొదటి ర్యాంక్ సాధించే దేశం ఏది? ఆన్సర్ ఫిన్లాండ్ అండి. ఓకే, సెకండ్ డెన్మార్క్, థర్డ్ ఐస్లాండ్, ఫోర్త్ స్వీడన్ వరుసగా ఉన్నాయన్నమాట. ఓకే, ఫాలోయింగ్. సో ఫిన్లాండ్ ఈసారి కూడా వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో టాప్ పొజిషన్లో వచ్చిందండి. ఓకే, ఫాలోయింగ్. సో అంటే సంతోషకర జీవితాన్ని అనుభవించే వాళ్ళలో ఫిన్లాండ్ దేశస్తులు మొదటి ర్యాంకులో ఉన్నారు. ఆ తర్వాత డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్ అండ్ నెదర్లాండ్ కంట్రీస్ ఉన్నాయి. మరి భారతదేశానికి వచ్చిన తర్వాత 118వ ర్యాంక్ అనమాట. 118th ర్యాంక్ అవుట్ ఆఫ్ 147 కంట్రీస్. టోటల్ 147 దేశాలలో అధ్యయనం చేస్తే, ఓకే, వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్లో ఇండియా 118వ ర్యాంక్ సాధించింది. ఓకే, సో మొదటి 5 దేశాలలో ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్, స్వీడన్, నెదర్లాండ్స్ ఉన్నాయన్నమాట. ఓకే, ఫాలోయింగ్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ అండి. సో టీ మనం రోజు తాగుతూ ఉంటాం జనరల్లీ, మార్నింగ్ ఈవినింగ్ అని, దోస్తులతో కలిసినప్పుడు అలా ఒక టీ తాగితే రిలాక్సేషన్ అనిపిస్తుంది. అయితే ప్రపంచంలో లార్జెస్ట్ టీ ఎక్స్పోర్టింగ్ కంట్రీ ఏది? ప్రపంచంలో లార్జెస్ట్ టీ ఎక్స్పోర్టింగ్ కంట్రీ ఏది, లేదా టీ ఏ కంట్రీలో ఇన్వెంట్ చేశారు? ఓకే, ఏ దేశస్తులు ఆ, ఆ, చాయ్ ఆర్ టీని ఇంట్రడ్యూస్ చేశారు ఇన్ ది వరల్డ్? ఆన్సర్ చైనా అండి. అయితే ఇక్కడ థర్డ్ క్వశ్చన్ ఆన్సర్ మాత్రము కెన్యా. కెన్యా ఈజ్ ద లార్జెస్ట్ టీ ఎక్స్పోర్టర్ ఇన్ ది వరల్డ్ అండి. ఓకే, ఫాలోయింగ్. సో కెన్యా ఈజ్ ద లార్జెస్ట్ టీ ఎక్స్పోర్టర్ ఇన్ ది వరల్డ్. మరి సెకండ్ లార్జెస్ట్ ఇండియా. ఓకే, ఫాలోయింగ్. సో ఇండియా హ్యాస్ బికమ్ ద సెకండ్ లార్జెస్ట్. యాక్చువల్లీ ఇండియా థర్డ్ పొజిషన్లో ఉండేది, సెకండ్లో శ్రీలంక, ఫస్ట్లో కెన్యా ఉండేది అనమాట. సో శ్రీలంకని పాస్ చేసి ఇండియా ఫస్ట్ పొజిషన్కి వచ్చేసింది. ఓకే, ఫాలోయింగ్. సో కెన్యా ప్రస్తుతానికి ఫస్ట్లో ఉంది, సెకండ్ ఈజ్ ఇండియా. ఓకే, థర్డ్ ప్లేస్లో శ్రీలంక ఉంది, ఆ తర్వాతనే చైనా ఉంది, అండ్ దెన్ నెక్స్ట్ థైలాండ్. సో చైనాలోనే వాస్తవానికి టీని కనుక్కున్నారండి. ఓకే, ఫాలోయింగ్. సో వేడి వేడి పానీయం తాగడం వల్ల రిలాక్సేషన్ అనిపిస్తుంది అన్న ఉద్దేశంతో అక్కడ కనుక్కోవడం జరిగింది. కానీ టీ లార్జెస్ట్ ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ కెన్యా అనమాట. నెక్స్ట్ టీ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఓకే, ప్రకారము ఇండియా ప్రస్తుతానికి సెకండ్ లార్జెస్ట్ ప్లేస్లో ఉంది, శ్రీలంకని థర్డ్ ప్లేస్కి ఇది నెట్టేయడం జరిగింది, అండ్ ఫస్ట్ ప్లేస్లో ప్రస్తుతానికి కెన్యా ఉందన్నమాట. ఓకే, ఫాలోయింగ్. సో కెన్యా 500 మిలియన్ కేజీల టీని ప్రొడ్యూస్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తుందండి, బికాస్ ఆఫ్ ది ట్రాపికల్ కండిషన్స్. అండ్ ఇండియాకి వచ్చిన తర్వాత 254 మిలియన్ కేజీస్తో సెకండ్ ప్లేస్లో ఉందన్నమాట. ఓకే, ఫాలోయింగ్. సో అలా 2018లో కూడా మనం సెకండ్ ప్లేస్కి వచ్చాం, ఇప్పుడు కూడా సెకండ్ ప్లేస్లో ఉన్నాం అనమాట. నెక్స్ట్ లీగల్ అప్టిట్యూడ్, స్టడీ ఆఫ్ లా. హూ ఈజ్ ద ఫస్ట్ ఆర్ హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ది కంట్రీ?
ఓకే, హూ ఇస్ ద ఫస్ట్ ఆర్ హైయెస్ట్ లీగల్ ఆఫీసర్ ఆఫ్ ది కంట్రీ? సో హైయెస్ట్ లా ఆఫీసర్ ఆఫ్ ది కంట్రీ ఎవరు అని చెప్పేసి అంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఆయన తర్వాత సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా. వీళ్ళిద్దరు కూడా ఓకే ఫాలోయింగ్ సో గవర్నమెంట్ సర్వెంట్స్ అన్నమాట. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా వేరండి. ఓకే, ఆయన జడ్జిలు అడ్వకేట్ కిందికి వస్తారు. బట్ ఓకే ఫాలోయింగ్ సో ఆ కేటగిరీ కిందికి వస్తారు. బట్ కమింగ్ టు అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్, వీళ్ళు హైయెస్ట్ లా ఆఫీసర్ అడ్వకేట్స్ అన్నమాట. ఒక అడ్వకేట్కి ఏదైనా హైయెస్ట్ పోస్ట్ ఉందంటే అది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా లేదా అడ్వకేట్ జనరల్ ఆఫ్ స్టేట్. స్టేట్లో హైయెస్ట్ పొజిషన్ అడ్వకేట్ జనరల్ అండి. సెంట్రల్లో హైయెస్ట్ పొజిషన్ అంటే ఇండియా మొత్తంలో అటార్నీ జనరల్. అటార్నీ జనరల్ కింద సొలిసిటర్ జనరల్, అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఇలా వర్క్ చేస్తారు. సో ప్రస్తుతానికి మీరు చూస్తున్న ఫోటో ఆర్ వెంకటరమణి గారిది. ఆర్ వెంకటరమణి. ఈయన ప్రస్తుతానికి మనకి ఏజీఐగా చేస్తున్నారు, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియాగా చేస్తున్నారు. ఓకే, అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ అండ్ రిమూవ్డ్ బై ద ప్రెసిడెంట్ అండ్ దెర్ ఇస్ నో టెన్యూర్ ఫర్ ఏజీఐ. ఓకే, అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అంటే గవర్నమెంట్ తరపున వాదించే వకీల్ సాబ్. ఓకే ఫాలోయింగ్ సో గవర్నమెంట్ ప్లీడర్, జీపీ అంటాం కదా. ఓకే, లేదా పీపీ, పబ్లిక్ ప్రాసిక్యూటర్, ఏజీపీ, అడి అడిషనల్ గవర్నమెంట్ ప్లీడర్ అని చెప్పేసి అంటాం చూసారా. సో అలా ఓకే గవర్నమెంట్ తరపున లాయర్ ఎవరైనా ఉన్నారు అని చెప్పేసి అంటే అది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అన్నమాట, హైయెస్ట్. ఈయన ఇండియాలో ఉన్న ఏ కోర్టులనైనా వాదించవచ్చు డైరెక్ట్గా, విచారణ చేపట్టవచ్చు ఒక కేసు సంబంధించి. సుప్రీంకోర్టు, హైకోర్టు, డిస్టిక్ కోర్టు, సివిల్ కోర్టు, క్రిమినల్ కోర్టు, రెవెన్యూ కోర్టు, మున్సిఫ్ కోర్టు, సెషన్స్ కోర్ట్స్, ఇలా డిఫరెంట్ కోర్ట్స్లలో ఈయన ఓకే ఫాలోయింగ్ సో ఎంక్వైరీ చేయొచ్చు ఒక మ్యాటర్ గురించి, అలానే దాని గురించి వాదించవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ని కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఈయన రక్షణగా ఉంటారన్నమాట. ఓకే, గ్రూప్ 1 కేసు ఉంది, గ్రూప్ 2 కేసు ఉంది, ఇలా హైకోర్టులో విచారణ చేపట్టారు. సో ఆంధ్రప్రదేశ్ గ్రూప్ 2 కానీ తెలంగాణ గ్రూప్ 1 కానీ కేసెస్ ప్రస్తుతానికి హైకోర్టులలో ఉన్నాయి. ఆ కేసెస్కి సంబంధించి వాదించేది ఎవరు గవర్నమెంట్ తరపున అని చెప్పేసానంటే గవర్నమెంట్ ప్లీడర్లు వాదిస్తారు, అడ్వకేట్ జనరల్ వాదిస్తారు. ఓకే, స్టేట్ లెవెల్. సెంట్రల్ అయితే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎఫ్ఐఆర్? ఎఫ్ఐఆర్ ఫుల్ ఫామ్ ఏంటి? పోలీస్ స్టేషన్లో మనం ఎఫ్ఐఆర్ దాఖలు చేస్తూ ఉంటాం, రిజిస్టర్ చేస్తూ ఉంటాం. దాని ఫుల్ ఫామ్ ఏంటంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్. ఓకే, ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అనమాట. అయితే రీసెంట్లీ వచ్చిన బిఎన్ఎస్ఎస్, భారతీయ నాగరిక సురక్షా సంహిత ప్రకారము సెక్షన్ 173 కింద ఎఫ్ఐఆర్ని మనం నమోదు చేయొచ్చు అనమాట. ఓకే, ఈ ఎఫ్ఐఆర్ ఇంతకు ముందు ఎలా ఉండేదని చెప్పేసానంటే లైక్ అంటే ఏ సెక్షన్ కింద ఉండేదంటే 154 సిఆర్పిసి అంటే సెక్షన్ 154 ఆఫ్ సిఆర్పిసి కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నమాట. ఎఫ్ఐఆర్ వేటికి నమోదు చేస్తారు? ఓకే ఫాలోయింగ్ సో ఇట్ ఫర్ ఏ కాగ్నిజబుల్ అఫెన్సెస్. ఓకే, క్రిమినల్ యాక్ట్ జరిగినప్పుడు ఎఫ్ఐఆర్ని కంపల్సరీగా నమోదు చేయాల్సిన బాధ్యత స్టేషన్ ఆఫీసర్తో ఉంటుంది. పోలీస్ స్టేషన్ అంటే నథింగ్ బట్ సబ్ ఇన్స్పెక్టర్ గారిది లేదా సర్కిల్ ఇన్స్పెక్టర్ గారికి ఎఫ్ఐఆర్ నమోదు చేసే ఓకే ఫాలోయింగ్ సో అధికారం ఉంటుందన్నమాట. ఓకే, అండ్ కంపల్సరీగా దీన్ని లైక్ ఎఫ్ఐఆర్ కాపీని కంపల్సరీగా నమోదు చేయాల్సింది ఎప్పుడు, అది ఒకవేళ కాగ్నిజబుల్ అఫెన్స్ అయితే, క్రిమినల్ యాక్ట్ అయితే. ఓకే ఫాలోయింగ్ అది రిటర్న్ అయి ఉండొచ్చు లేదా ఓకే ఇట్ మే బి ఓవరాల్ ఆల్సో. ఓకే ఫాలోయింగ్ సో ఎఫ్ఐఆర్ కంపల్సరీ రిటర్న్ ఉంటుందండి. ఓకే, రికార్డింగ్ అన్నది రిటర్న్ డాక్యుమెంట్ ద్వారా రిసీవ్ చేసుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం. ఓకే, అఫిడవిట్ ద్వారా, లేకపోతే ఓరల్గా మనం చెప్తున్నా కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్ కాపీని రికార్డ్ చేయొచ్చు అనమాట. సో ఎఫ్ఐఆర్ రికార్డ్ చేయడం కంపల్సరీ రిటర్నే ఉంటుంది. కానీ ఎవరైతే విక్టిమ్ ఉన్నారో, బాధితుడు ఉన్నాడో, తను ఓరల్గా చెప్పినా లేదా రిటర్న్లో ఇచ్చిన ఎఫ్ఐఆర్ని కంపల్సరీ నమోదు చేయాల్సిందే అండర్ సెక్షన్ 173 ఆఫ్ బిఎన్ఎస్ఎస్, భారతీయ నాగరిక సురక్షా సంహిత 2013 ప్రకారం. ఓకే, నెక్స్ట్ లీగల్ ఆప్టిట్యూడ్ క్వశ్చన్లో ఫైనల్ క్వశ్చన్, 6th క్వశ్చన్ ఇందులో ద అఫెన్స్ ఆఫ్ డిఫమేషన్ ఈజ్. డిఫమేషన్ అంటే పరువు నష్టం దావా అండి. ఓకే
ఫాలోయింగ్ సో పరువు నష్టం దావా అనమాట, బ్లేమ్ చేయడం అనమాట. అరే వాళ్ళు మంచోళ్ళు కాదంట, వాళ్ళు అట్లా చేసిరట ఇట్లా చేసిరట, ఫాలోయింగ్ సో అంత మోసం చేసిండ్రంట, వాళ్ళు అసలు మంచోళ్ళే కాదంట, క్రిమినల్ యాక్టివిటీస్ అధికంగా ఉన్నాయంట, లేకపోతే అడల్టరీ ఉందంట, ఇల్లీగల్ సంబంధాలు ఏర్పాటు చేసుకున్నారట. ఇలాంటివి కారణాల వల్ల ఏమవుతుంది, ఒక మనిషి ఒక క్యారెక్టర్ని అసాసినేషన్ చేసినట్టు అవుతుంది, తన క్యారెక్టర్ని చంపినట్టు అవుతుంది. ఇండియాలో ఇది చాలా డేంజర్ అండి. మన భారతదేశంలో పరువుకి ప్రాణం ఇచ్చేస్తాం మనం. ఓకే, ఫాలోయింగ్ సో అలాంటిది పరువు నష్టం దావా. ఓకే, ఫాలోయింగ్ సో ఎప్పుడు వేస్తామని చెప్పేసానంటే, మన పరువుని కావాలని చెప్పేసి ఓకే ఫాలోయింగ్ సో డిఫేమ్ చేయడం అనమాట. అంటే చెయ్యని పనిని కూడా చేశారని చెప్పేసి మన పేరుని పూర్తిగా ధ్వంసం చేసే ప్రయత్నాలు చేసినప్పుడు ఈ డిఫమేషన్ కేసుని మనం తీసుకొస్తాం. ఓకే, పరువు నష్టం దావా తీసుకొస్తాం. సో జనరల్లీ ఇవి సినిమా ఫీల్డ్లో కనిపిస్తూ ఉంటుంది. సో పలానా హీరోయిన్ అలా చేసిందంట ఇలా చేసిందంట, సో తనతో లైక్ తన ఒక హీరోతో ఓకే ఫాలోయింగ్ సో తను లవ్ అఫేర్లో ఉందంట అని చెప్పేసి ఇలాంటివి డీఫేమ్ చేస్తూ ఉంటారు అనమాట. ఇంకా ముందుకెళ్ళిపోతారు. సోషల్ మీడియాలో ఈ రోజుల్లో చూస్తున్నాం మనం, అలాంటి వాళ్ళపైన డిఫమేషన్ కేసెస్ నమోదు అవుతూనే ఉంటుందండి. ఓకే, ఇది ఎలాంటి కేసు, క్రైమా, టార్టా, అంటే ఇది సివిల్ రాంగా లేకపోతే క్రిమినల్ రాంగా? ఇది చాలా డేంజర్ అండి, డిఫమేషన్ కేసు చాలా డేంజర్ అనమాట. ఎందుకని చెప్పేసానంటే, ఇండియాలో ఒక మనిషిని హత్య చేయని అవసరం లే, అతని క్యారెక్టర్ని హత్య చేస్తే చాలు, వాడు మంచోడు కాదని చెప్తే చాలు సొసైటీలో, ఆటోమేటికల్లీ అతను చనిపోయినట్లు లెక్క. అంటే అంత హీనంగా చూస్తారనమాట. అమ్మ ఇట్లా చేస్తాడు అలా చేస్తాడు అంత చేశాడట, అంత కరప్షన్ చేశాడంట అని చెప్పేసి, చేశాడో లేదో తెలియదు, బట్ ఓకే ఫాలోయింగ్ సో తన పరువుని తీసేస్తున్నారు. సో దాన్ని డిఫమేషన్ అంటారు, డిఫమేషన్, పరువు నష్టం దావా కేస్. ఓకే, ఇది రెండండి, ఇది సివిల్ కిందికి వస్తుంది, అలానే క్రిమినల్ యాక్టివిటీ కిందికి కూడా వస్తుంది. ఓకే ఫాలోయింగ్ సో ఇట్ ఈస్ బోత్ సివిల్ రాంగ్ యాజ్ వెల్ యాజ్ అ క్రిమినల్ అఫెన్స్ ఇన్ ఇండియా అండర్ సెక్షన్ 499 ఆఫ్ ఐపీసీ. ఓకే, సెక్షన్ 499 ఆఫ్ ఐపీసీ ప్రకారము హార్మింగ్ సమ్వన్స్ రెప్యుటేషన్ త్రూ ఫాల్స్ స్టేట్మెంట్స్ వెదర్ రిటర్న్ ఆర్ స్పోకెన్ ఈజ్ అ రాంగ్, సివిల్ రాంగ్ యాజ్ వెల్ యాజ్ అ క్రిమినల్ అఫెన్స్ అనమాట. ఓకే ఫాలోయింగ్ సో దీనికి పనిష్మెంట్ ఉంటుంది. ఓకే ఫాలోయింగ్ సో ఆ షార్ట్ టర్మ్ ఆఫ్ జైలు కూడా ఉంటుంది. పనిష్మెంట్ పెనాల్టీ రెండు ఉంటాయన్నమాట. పనిష్మెంట్ ఏంటంటే షార్ట్ టర్మ్ ఆఫ్ జైలు ఉంటుంది. ఓకే ఫాలోయింగ్ సో పెనాల్టీ ఎంతంటే దాదాపు 2 లక్షల వరకు ఉంటుంది అనమాట. ఓకే నెక్స్ట్, హూ స్టార్టెడ్ ద సాకా ఎరా విచ్ ఇస్ స్టిల్ యూస్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా? హిస్టరీ క్వశ్చన్ అండి ఇది. ఓకే సో జీకే క్వశ్చన్ అనుకోండి, మనకి 30 క్వశ్చన్స్ వస్తుంది జీకేలో. హిస్టరీ, ఎకానమీ, జోగ్రఫీ, సైన్స్ వీటి నుంచి వస్తాయి అన్నమాట. సాకా ఎరా ఓకే ఎవరు స్టార్ట్ చేశారు? సాకా ఎరా, సాకా కాలంని ఎవరు స్టార్ట్ చేశారంటే ఇట్ ఈస్ కనిష్క అండి. ఓకే ఫాలోయింగ్ సో 78 సిఈలో సాకా ఎరా స్టార్ట్ అయింది. సాకా ఎరా క్యాలెండరే స్టార్టింగ్లో మనం యూస్ చేసేవాళ్ళం. దాని తర్వాత ఇప్పుడు ప్రస్తుతానికి మనం గ్రెగేరియన్ క్యాలెండర్ యూస్ చేస్తున్నాం. ఓకే నెక్స్ట్ 8th క్వశ్చన్, ద ట్యూటర్ ఆఫ్ అలెగ్జాండర్ ద గ్రేట్ వాస్? అలెగ్జాండర్ ద గ్రేట్ ఓకే ఆయన గురువు గారు ఎవరు? ఇట్ ఈస్ అరిస్టాటిల్ అండి, అరిస్టాటిల్. ఓకే ఫాలోయింగ్ సో అరిస్టాటిల్ ఈజ్ ఫాదర్ ఆఫ్ బయాలజీ యాజ్ వెల్ యాజ్ ఫాదర్ ఆఫ్ జువాలజీ అండ్ ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అండి. ఈజ్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ పొలిటికల్ సైన్స్. ఎవరు? అరిస్టాటిల్. ఓకే అరిస్టాటిల్. అరిస్టాటిల్ ఓకే ఆయన ఫిలాసఫర్, గ్రీక్ స్కాలర్, ఆయన అలెగ్జాండర్ ద గ్రేట్కి గురువుగారు అనమాట. ఓకే ఈ క్వశ్చన్ చాలా బుక్స్ వచ్చాయి, అరిస్టాటిల్ అండ్ ద అలెగ్జాండర్ అని చెప్పేసి, అరిస్టాటిల్ అండ్ ద అలెగ్జాండర్. ఓకే ఫాలోయింగ్ సో అట్లా మనకి చాణక్య నీతి ఎలా అయితే ఉంటుందో అందులో ఎకనామిక్స్ గురించి, పాలిటీ గురించి, సొసైటీ గురించి ఎలా అయితే నీతి వాక్యాలు ఉంటాయో, అరిస్టాటిల్ అండ్ అలెగ్జాండర్ అని చెప్పేసి కూడా గ్రీస్లో ఇప్పుడున్న గ్రీస్లో ఓకే ఫాలోయింగ్స్ ఇది చాలా ఫేమస్ నీతి వాక్యాలు అనమాట. ఎందుకంటే అలెగ్జాండర్ గ్రీక్ వీరుడు, ప్రపంచాన్ని అంతా కూడా జయించాడు. ఈవెన్ 326 ఏడీలో ఇండియాకి కూడా వచ్చాడు. ఓకే ఫాలోయింగ్ సో పోరస్తో తలపడ్డాడు. సో దాని తర్వాత పోరస్ని ఓడించి పోరస్ని మళ్ళీ రాజుని చేసి, ఇలాంటి యోధుని నేను ఇక్కడ చూడలేదు, ఓకే నన్ను చూస్తేనే పారిపోతారు, అలాంటిది నాతో
ఓకే ఫాలోయింగ్ సో ఫైట్ చేశాడు అండ్ తన రాజ్యాన్ని రీస్టోర్ చేసుకోవడం కోసం అని చెప్పేసి ప్రాణాలు కూడా తెగించాడు అని చెప్పేసి గొప్పగా అతన్ని మెచ్చుకొని ఓకే ఫాలోయింగ్ సో తర్వాత తనతో వచ్చిన సైన్యము బియాస్ నదిని దాటడానికి సాహసించలేక తిరుగు ప్రయాణంలో ఓకే ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి అక్కడ చనిపోతాడు అలెగ్జాండర్ ద గ్రేట్. ఓకే ఫాలోయింగ్స్ అలెగ్జాండర్ ద గ్రేట్ అనమాట. సో ఇండియా అతను పరిపాలించాడా అంటే లేదు, బట్ ఇండియాకి తను రావడం అయితే జరిగింది. అతను రావడంతోనే అలెగ్జాండర్ ఒకసారి వచ్చి విజిట్ చేయడంతోనే ఓకే ఫాలోయింగ్ సో కుషనులు కన్హాలు ఓకే ఫాలోయింగ్ సో డిఫరెంట్ డిఫరెంట్ ఇన్వేడర్స్ వీళ్ళందరూ కూడా ఇండియాకి క్యూ కట్టారండి. అలెగ్జాండర్ ఎందుకు ఇండియాకి వెళ్ళాడు, ఏముందని చెప్పేసి ఇండియాకి వెళ్ళాడు. ఓకే గాంధారా స్కూల్ ఆఫ్ ఆర్ట్ని చూసి ఎందుకు మగ్ధబుద్ధుడయ్యాడు, ఆ, ఇండియాలో ఏముంది అని చెప్పేసి అందరు ఇండియా పైన దాడులు చేయడం స్టార్ట్ చేశారనమాట. నెక్స్ట్, నలంద యూనివర్సిటీ వాజ్ అ గ్రేట్ సెంటర్ ఆఫ్ లెర్నింగ్ ఎస్పెషల్లీ ఇన్. నలంద యూనివర్సిటీ పురాతన యూనివర్సిటీ అండి, విశ్వవిద్యాలయం. ఏన్షియంట్ నలంద యూనివర్సిటీ అంటాం మనం. ఓకే ఫాలోయింగ్ సో ఇది 477లో నిర్మితమైంది. ఓకే 427 అండి, సారీ 427 సిఈ క్రిస్టియన్ ఎరా. 427 క్రిస్టియన్ ఎరా టైంలో నిర్మితమైంది. ఇది ఓకే ఫాలోయింగ్ సో ఎవరి కాలంలో లేకపోతే వాట్ ఈస్ దట్ ఏ పర్పస్తో నిర్మితమైందంటే బుద్ధిజం అనే రిలీజియన్ని ప్రాపగేట్ చేయడం కోసం నిర్మితమైంది. అయితే బుద్ధిజం అనే రిలీజియన్తో పాటుగా ఇండియాలో ఓకే ఫాలోయింగ్స్ ఈ గుళ్ళు గోపురాల కట్టడాల గురించి, సైన్స్ గురించి, బయాలజీ గురించి, మ్యాథమెటిక్స్ గురించి, యోగా గురించి ఓకే ఫాలోయింగ్ ప్రతి సబ్జెక్ట్ మ్యాటర్ గురించి నేర్చుకోవడం కోసం అని చెప్పేసి కదా యూనివర్సిటీ ఉంటుంది. అలా ప్రపంచంలో మొట్టమొదటి యూనివర్సిటీ నలంద యూనివర్సిటీ. ఓకే ఫాలోయింగ్ సో దీన్ని ఎవరు నిర్మించారు అని చెప్పేసానంటే కుమారగుప్తా వన్. ఓకే సో కుమారగుప్తా వన్ ఇన్ ద ఇయర్ 427 సిఈ అండి. గుప్తా రాజులైన కుమారగుప్తా వన్ అనమాట. ఓకే 427 సిఈలో దీన్ని నిర్మించడం జరిగింది. ఓకే ఫాలోయింగ్స్ ఎక్కడ, రాజగిరిహ బీహార్. రాజగృహ బీహార్లో ఓకే ఫాలోయింగ్ సో ఈ యూనివర్సిటీని నిర్మించాడు కుమారగుప్తా వన్. ఓకే ఫాలోయింగ్ సో 427లో. అయితే ఇదే రాజగృహలో లాస్ట్ 6 మంత్స్ బ్యాక్ అంటే 8 మంత్స్ బ్యాక్ 19th జూన్ 2024 రోజున కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ ఇది. ఓకే ఫాలోయింగ్ సో న్యూ క్యాంపస్ని ఇనాగ్రేట్ చేశారు ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ. ఓకే ఇనాగ్రేటెడ్ బై ప్రైమ్ మినిస్టర్ ఇదే రాజగృహలో. సో ప్రస్తుతానికి మీకు అనిపిస్తుంది న్యూ నలంద యూనివర్సిటీ అండి 19th జూన్ 2024. సార్ ఇది ఉందా సార్ ప్రస్తుతానికి నలంద యూనివర్సిటీ, అందులోంచి మనం ఏదైనా కోర్స్ చేయొచ్చా సార్ అని చెప్పేసారంటే మీరు హ్యాపీగా చేసుకోవచ్చు అండి. కాకపోతే చాలా వరకు ఇందులో సోషల్ సైన్స్ ఉంటుంది, యోగా గురించో ఓకే లేకపోతే హ్యూమన్ రిసోర్సెస్ గురించో వీటి గురించి అధికంగా ఉందన్నమాట. ప్రస్తుతానికి దీన్ని సార్క్ యూనివర్సిటీ అంటారు, లేకపోతే సౌత్ ఏషియన్ యూనివర్సిటీ కూడా అంటారు. అంటే సార్క్ కంట్రీస్ 8 సార్క్ కంట్రీస్, సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ కంట్రీస్ దీన్ని నడుపుతుందన్నమాట. ఓకే ఫాలోయింగ్ సో ప్రస్తుతానికైతే 17 కంట్రీస్లో ఈ కోర్స్ వ్యాలిడ్గా ఉంది. 17 దేశాలు ఈ యూనివర్సిటీని యాక్సెప్ట్ చేశాయి. ఓకే అండ్ ఆ కంట్రీస్లో ఈ కోర్సెస్ని కూడా మనం నడిపిస్తున్నాం అన్నమాట. ఓకే ఫాలోయింగ్ అయితే నలంద యూనివర్సిటీ ఏమైంది సార్ అసలు ఇక్కడ చూస్తుంటే కాస్త డిస్ట్రక్షన్ అనిపిస్తుంది అంటే 12th సెంచరీలో ఓకే సో 12th సెంచరీలో బక్తియార్ ఖిల్జీ అని చెప్పేసి ఒక ఇన్వేడర్ దీన్ని కంప్లీట్గా ధ్వంసం చేస్తాడనమాట. ఓకే ఫాలోయింగ్ సో అలాంటి నలంద యూనివర్సిటీని 2006లో 2006లో అబ్దుల్ కలాం గారు ఓకే ఫాలోయింగ్ సో అబ్దుల్
కలాం గారు దీన్ని రీస్టోర్ చేయమని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తారనమాట ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారిని. ఆయన 2002 టు 2007 మధ్యలో మనకి రాష్ట్రపతి కదా. ఓకే, ఫాలోయింగ్ సో పీపుల్స్ ప్రెసిడెంట్ అంటారు ఆయన. ఓకే, ప్రజల యొక్క ప్రియమైన రాష్ట్రపతి అనమాట. సో ఆయన ఏం చేశారంటే అప్పట్లో ఉన్న మన్మోహన్ సింగ్ గారికి లెటర్ రాశారు. నలంద యూనివర్సిటీ మన ఏన్షియంట్ యూనివర్సిటీ, మన పాస్ట్ గ్లోరీని మళ్ళీ మనం తీసుకొద్దాం. సో కాబట్టి దీన్ని రీస్టోర్ చేయండి. చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి వరల్డ్లో, ఇండియాలో యాజ్ వెల్ యాజ్ స్టేట్స్లలో కూడా, సెంట్రల్ అండ్ స్టేట్ యూనివర్సిటీస్. బట్ నలంద యూనివర్సిటీకి ఓకే ఫాలోయింగ్ సో పురాతనమైన పేరుంది. సో దాన్ని ప్రాచీనమైన యూనివర్సిటీగా పేరుంది. సో దాన్ని కంపల్సరీ రీస్టోర్ చేయాల్సిందే అని చెప్పేసానంటే 2006లో అలా ఆయన కోరిక మేరకు 2010లో ఓకే స్టార్ట్ చేశారండి, రీస్టార్ట్ చేశారు. ఓకే, రీస్టార్ట్ చేశారు మన్మోహన్ సింగ్. అప్పుడు అమర్త్య సేన్ దీనికి ఛాన్సలర్గా ఉండేవారండి. అమర్త్య సేన్ 1998లో ఎకనామిక్స్ నోబెల్ సాధించిన వ్యక్తి. ఇండియాకి ఎకనామిక్స్ నోబెల్ సాధించిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే అమర్త్య సేన్. దీనికి ఛాన్సలర్గా ఉన్నారు. ప్రజెంట్ ఇది బీహార్లో ఉంది, నలంద. ఓకే ఫాలోయింగ్ సో దీనికి ఛాన్సలర్ ఎవరు అంటే ఇక్కడ రాస్తాను. ఇట్ ఈస్ అరవింద్ పనగరియా అండి, అరవింద్ పనగరియా. 2023 నుండి ప్రజెంట్ ఈయన ఉన్నారనమాట. అలానే వైస్ ఛాన్సలర్గా ఇట్ ఈజ్ ప్రొఫెసర్ అభయ్ కుమార్ సింగ్. అభయ్ కుమార్ సింగ్ అనమాట. ఈ అభయ్ కుమార్ సింగ్ గుర్తుపెట్టుకోండి. ఓకే ఫాలోయింగ్ సో పేరు అయితే గుర్తుపెట్టుకోండి. రీసెంట్లీ కుంభమేళా జరిగినప్పుడు ఒక ఐఐటిఎన్ బాబా అని చెప్పేసి ఉన్నారు కదా, అతని పేరు కూడా అభయ్ సింగ్. ఓకే, అదే అభయ్ సింగ్ అనుకోండి. ఆయన ఈయన ఒకటి కాదు. ఓకే, ఆయన ఈయన ఒకటి కాదు, కాకపోతే ఆ పేరు మ్యాచ్ అవుతుందని చెప్పేసి చెప్పాను అంతే. ఐఐటి బాబా అని చెప్పేసి ఆయన ఈయన ఒకటి కాదు, పేరు మాత్రం మ్యాచ్ అవుతుంది. నౌ కమ్ టు అరవంది పనగరియా అండి. ఓకే, ఈయన 2023 నుంచి వీసీగా ఛాన్సలర్ కొనసాగుతున్నారు అనమాట. వైస్ ఛాన్సలర్ అభయ్ సింగ్ కుమార్. అయితే అరవింద్ పనగరేకి వచ్చిన తర్వాత ఈయన ఫస్ట్ వైస్ చైర్మన్ ఫర్ నీతి ఆయోగ్ చేశారు. ఎప్పటి నుండి 2015 ఫస్ట్ జనవరి నుండి 2017 వరకు ఫస్ట్ వైస్ చైర్మన్ ఆఫ్ నీతి ఆయోగ్ చేశారు. ఆ తర్వాత నెక్స్ట్ ఈయన ప్రస్తుతానికి 16th చైర్మన్ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్ అండి. కేంద్ర ఆర్థిక సంఘం 16వ కమిషన్కి ఈయననే చైర్మన్ అండి. 2023లోనే దీన్ని స్థాపించారు. ఇది 2026 నుండి 31 కాలంలో 5 సంవత్సరాల పాటు ఉండబోతుందన్నమాట. సో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాం మనం? నలంద యూనివర్సిటీ కుమారగుప్తా స్థాపించాడు. అది బుద్ధిజం యూనివర్సిటీ యాక్చువల్లీ, కానీ అందులో అన్ని కోర్సెస్ అంతా నేర్పించేవారు. చైనా, జపాన్, థాయిలాండ్, అటు కొరియన్స్, శ్రీలంక, ఆస్ట్రేలియా, యూకే, యూరోప్, ఇలా ఆఫ్రికా కంట్రీస్ అన్నీ కూడా, అప్పట్లో ఉండే సుమేరియా, ఇలాంటి చిన్న చిన్న కంట్రీస్ అన్నీ కూడా ఇండియాకు వచ్చి సైన్స్, మ్యాథ్స్, మెడిసిన్, లిటరేచర్ ఇలాంటివి, యోగా ఇలాంటివి నేర్చుకునేవారు అనమాట. ఓకే ఫాలోయింగ్ సో అది ఎవరు ఎస్టాబ్లిష్ చేశారంటే కుమారగుప్తా 427 సిఈలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారండి. ఆ తర్వాత దీన్ని రీస్టోర్ చేసింది ఎవరు అని చెప్పి దాన్ని ఎవరు డిస్ట్రాయ్ చేశారని చెప్పేసి అంటే బక్తియార్ ఖిల్జీ 12th సెంచరీలో. ఓకే, దాన్ని రీస్టోర్ చేసింది ఎవరు అని చెప్పేసి చాలామంది రీస్టోర్ చేశారు. ధర్మపాల అని చెప్పేసి ఆయన రీస్టోర్ చేశాడు. బట్ లేటెస్ట్కి వచ్చిన తర్వాత 2010లో మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్న టైంలో రీస్టార్ట్ చేశారు. ఇదే యూనివర్సిటీ. ఓకే ఫాలోయింగ్ సో దీని పక్కన కన్స్ట్రక్షన్ చేసేసి, అప్పట్లో ఇలా ఉండేదన్నమాట చిన్నగా. యూనివర్సిటీ అంటే మన ఉస్మాన్ యూనివర్సిటీ అంత పెద్దగా ఉంటుందేమో, కాకతీయ శాతవాహన యూనివర్సిటీలా ఉంటుందేమో అని చెప్పేసి అనుకోకండి, లేకపోతే అల్ట్రా మోడర్న్గా ఉంటుందేమో అని చెప్పేసి అనుకోకండి. ఆ టైంలో ఇలా ఉండే. ఓకే, సిఈ అంటే దాదాపుగా ఒక 3,000 సంవత్సరాల కింద అనమాట. ఇది లేటెస్ట్ 19th జూన్ 2017. ఈ ఫోటో చూస్తున్నారు కదా, ఇది లేటెస్ట్ అనమాట. ఓకే, దీన్ని 19th జూన్ 2024లో మన ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు దీన్ని స్టార్ట్ చేశారు. న్యూ క్యాంపస్ ఇనాగరేటెడ్ ఇట్ రాజగృహ, బీహార్. ఓకే ఫాలోయింగ్ సో తర్వాత ప్రస్తుతం దీని ఛాన్సలర్ ఎవరు అంటే అరవింద్ పనగరియా.
ఓకే, ఫస్ట్ ఎవరంటే అమర్త్య సెన్. 1998లో ఆయనకి ఎకనామిక్స్ నోబెల్ కూడా రావడం జరిగింది. అరవింద్ పనగరియాకి వచ్చిన తర్వాత నీతి ఆయోగ్కి ఆయన వైస్ చైర్మన్గా చేశారు. ఆ తర్వాత ప్రస్తుతానికి 16th ఫైనాన్స్ కమిషన్కి చైర్మన్గా చేస్తున్నారు. ఓకే, అంటే ప్రస్తుతానికి ఆయన రెండు పదవులు అలంకరిస్తున్నారు అనమాట. ఓకే, ఫాలోయింగ్. అయితే ఈ క్రెడిట్ అంతా ఎవరికి పోతుందంటే అబ్దుల్ కలాం గారికి అంటే ద గ్రేట్ అబ్దుల్ కలాం. 2002 to 2007 ఆయన రాష్ట్రపతిగా మనకి సేవలు అందించారు. అయితే 2006లోనే ఆయన గవర్నమెంట్ రిక్వెస్ట్ చేశారనమాట. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, హూ ప్రపోండెడ్ ద ఎయిట్ ఫోల్డ్ పాత్ ఫర్ ద ఎండ్ ఆఫ్ మిజరీ ఆఫ్ మ్యాన్కైండ్? హూ ప్రపోండెడ్ ద ఎయిట్ ఫోల్డ్ పాత్ ఫర్ ది ఎండ్ ఆఫ్ మిజరీ ఆఫ్ మైన్కైండ్? ఓకే, సో గౌతమ బుద్ధ అండి. ఓకే, సో గౌతమ బుద్ధ ఇస్ ద ఆన్సర్. సో ఈరోజు బుద్ధిజం గురించి దాదాపుగా 2-3 క్వశ్చన్స్ వచ్చేసాయి. సో బుద్ధిజం 10th క్వశ్చన్, 9th క్వశ్చన్ బుద్ధిజమే. యా, సో 2 క్వశ్చన్స్ వచ్చాయి. బుద్ధిజం గురించి 2 క్వశ్చన్స్ వచ్చాయి. అంటే ఎవ్రీ ఇయర్ కంపల్సరీగా మనం చూస్తున్నాం, హిస్టరీ నుంచి 4-5 క్వశ్చన్స్ వస్తాయి మనకి లాస్ట్ సెట్లో. అందులో బుద్ధిజము, జైనిజము, లేకపోతే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, వేదిక్ సివిలైజేషన్, లేకపోతే మౌర్యన్ డైనస్టీ, గుప్తా డైనస్టీ, శాతవాహన డైనస్టీ, ఇలా క్వశ్చన్స్ అడుగుతాడండి. లేకపోతే ఢిల్లీ సుల్తాన్స్, డెక్కన్ సుల్తాన్స్, మొఘల్స్, మరాఠాస్, ఫాలోయింగ్. సో లేకపోతే ఆ, మన బ్రిటిష్ గురించి ఏదో క్వశ్చన్ రావచ్చు. వచ్చేవే 5 క్వశ్చన్లు, కానీ చదవాల్సింది చాలా ఉంటుందన్నమాట. ఓకే, ఫాలోయింగ్. సో నో 10th క్వశ్చన్ ఏంటిదని చెప్పేసానంటే ఎయిట్ ఫోల్డ్ పాత్ ఎవరు ప్రతిపాదించారు అని చెప్పేసారంటే ఇట్ ఈస్ గౌతమ బుద్ధుడు అండి. గౌతమ బుద్ధుడు. అవేంటివి? రైట్ వ్యూ, రైట్ ఇంటెన్షన్, రైట్ స్పీచ్, రైట్ యాక్షన్, రైట్ లైవ్లీహుడ్, రైట్ ఎఫర్ట్, రైట్ కాన్సన్ట్రేషన్ అండ్ రైట్ మైండ్ఫుల్నెస్. ఓకే, ఫాలోయింగ్. సో ఈ అష్ట దిగ్గజాలని మనం ఫాలో అవుతే ఓకే పరిపూర్ణత చెందుతాం లైఫ్లో. అలానే ఎట్ ది సేమ్ టైం 4 నోబుల్ ట్రూత్స్ కూడా తీసుకొచ్చారు. అదేంటిదంటే దుఃఖ, దుఃఖ సముదాయ, నిరోధ అండ్ మగ్గ అని చెప్పేసి. ఓకే, ఫాలోయింగ్. సో ఎట్టి పరిస్థితులలో మనిషికి కోరికలు ఉండకూడదు. కోరికలే ఫస్ట్ దుఃఖానికి కారణం. సో కోరికల్ని చంపేసేయాలి. ఓకే, ఉన్నదాంతో తృప్తి చెందాలి అన్నది మెయిన్ ఉద్దేశం అన్నమాట బుద్ధిజంలో. ఓకే, ఫాలోయింగ్. సో ఇలా ఎయిట్ ఫోల్డ్ పాత్, 4 నోబుల్ ట్రూత్స్ ఇలాంటివన్నీ కూడా గౌతమ బుద్ధుడే తీసుకొచ్చారు. ఓకే, ఫాలోయింగ్. సో హిస్టరీలో చాలా వరకు క్లాసెస్ డిస్కస్ చేద్దామండి. ఓకే, ఫాలోయింగ్. సో కంప్లీట్ ఏ క్వశ్చన్ కూడా మిస్ కాకుండా మనం డిస్కస్ చేద్దాం క్లాస్ రూమ్లో. ఓకే, ఫాలోయింగ్. సో మీరు ఎంకే ప్రైమ్ స్టడీస్ యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ కనిపించే క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసి ఓకే ఈ లోగోతో ఎంకే ప్రైమ్ స్టడీస్ ప్లే స్టోర్లో ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, ఫాలోయింగ్. సో మనకి లాస్ట్ సెట్ సంబంధించిన క్వశ్చన్ పేపర్స్ మీరైతే ప్రాక్టీస్ చేసుకోవడానికి నేను వెసులుబాటు కల్పిస్తాను. అండ్ హ్యాపీ ఉగాది అండి. ఓకే, ఫాలోయింగ్. సో లైక్ రేపు ఉగాది ఉంది, 30th మార్చ్. ఓకే, ఫాలోయింగ్. సో మన తెలుగు కొత్త సంవత్సరం. సో ఈ సందర్భంగా 50% డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నామండి లా కోర్సెస్ పైన. ఓకే, ఫాలోయింగ్. సో లైవ్ క్లాసెస్ కావాలనుకుంటే 50% డిస్కౌంట్ తోటి మీకు లైవ్ క్లాసెస్ దొరుకుతుంది. లేదు రికార్డెడ్ క్లాసెస్ కావాలన్నా రికార్డెడ్ క్లాసెస్ అవైలబుల్గా ఉంటుంది. ప్రాక్టీసింగ్ పేపర్స్ ఉన్నాయి. ఓకే, ఫాలోయింగ్. సో రికార్డెడ్ క్లాసెస్ ఉన్నాయి, అలానే లైవ్ క్లాసెస్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఓకే, 50% డిస్కౌంట్ అనమాట. ఇది నెక్స్ట్ వీక్ అంతా కూడా అమల్లో ఉంటుంది. ఆ తర్వాత మనం తీసేస్తాను. ఓకే, ఫాలోయింగ్. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ నైస్ డే.